ఇక ఆ తర్వాత బ్రిటిష్ కాలానికి మనం వెళ్ళాలి. 1931కి వెళదాం. 1931లో అంటే దాదాపుగా ఒక 100 ఏళ్ల క్రితం బ్రిటిష్ వాళ్ళు క్యాస్ట్ సెన్సస్ తీసుకొచ్చారు కదా, అంటే కుల గణన చేశారు అని నేను గతంలో కూడా చెప్పాను కదా. ఆ కుల గణనలో అగ్రేరియన్ కమ్యూనిటీలుగా బలిజ కాపు, కమ్మ కాపు, వెలమ కాపు, రెడ్డి కాపులను గుర్తించడం జరిగింది అని చెప్పాను కదా ఆనాడు. ఆ నలుగురికి కాపు అని తగిలించేశారు, ఆ 4 కులాలకి. అయితే అప్పటికే అటు బలిజలలో కొందరికి, కమ్మల్లో కొందరికి నాయుడు అనే పేరు వారి పేరు చివరన ఉంటూ ఉండేది. 2 కులాలలో కూడా, ఈ 2 కులాల్లో కమ్మల్లో కాపుల్లో ఇద్దరిలో కూడా నాయుడు అనేది చాలా ప్రధానంగా ఉండేది. అయితే ఈ నాయుడు అనే పేరు చివరన ఉండడం అంటే నాయకుడు అని. అయితే వృత్తి ఆధారంగా వీళ్ళని వేరువేరుగానే గుర్తించడం జరిగేది. ఇద్దరికి నాయుడు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చేసే వృత్తుల ఆధారంగా వీళ్ళిద్దరు వేరు అని గుర్తించడం కూడా చాలా ఈజీగా ఉండేది. కమ్మ ఎవరు, బలిజ ఎవరు అనేది చాలా స్పష్టంగానే తెలిసేది. అదెలా అంటే వ్యవసాయ కుటుంబాలుగా, భూములు ఎక్కువగా కలిగిన కుటుంబాలుగా, పూర్తి వ్యవసాయ ఆధారిత కుటుంబాలుగా కమ్మలు ఉండేవారు. అయితే అప్పటికే ఆర్మడ్ ఫోర్స్గా ఉండడంతో పాటుగా వ్యాపారాలు, ఉద్యోగాల్లో కూడా బలిజలు ముందుండేవారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాంతాల్లో కాపులు, కమ్మలు ఎక్కువగా ఉండేవారు. యుద్ధం చేసే వీరులుగా, జై జవాన్లుగా కాపులు అంటే బలిజలు ఉంటే, జై కిసాన్లుగా కమ్మలు రైతులు ఉన్నారన్నమాట. అంటే జై జవాన్లుగా కాపులు, జై కిసాన్లుగా కమ్మలు ఉన్నారు. ఇక ఆ తర్వాత నాయుడు అన్న పదాన్ని కమ్మవారు కొందరు తొలగించుకుంటూ వచ్చారు.